వెల్కమ్ టు 9 వైబ్స్. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తాయి. అంటే గెలవగలిగే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వారికే టికెట్ ఇవ్వడానికి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా పార్టీలు ఏ నియోజకవర్గాల్లో అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి నియోజకవర్గాల కోసం అభ్యర్థులు క్యూలు కట్టుకొని రేసులో ఉంటారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్కు తెలంగాణలో డిమాండ్ పెరిగింది. అందులోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసి ఉండడంతో అక్కడ ఎంపీ సీటు కోసం కాంగ్రెస్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. జిల్లాకు చెందిన 3 మంత్రులు ఈ సీటుపైనే కన్నేశారు. రాజకీయాల్లో నిత్యం వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు అధిష్టానం దగ్గర పలుకుబడి గట్టిగా వాయిస్ వినిపించే సత్తా ఉన్నవారికే టికెట్లు దక్కుతాయనే విషయం తెలిసిందే. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్కు నెలకొన్న పోటీని చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పార్లమెంటు ఎన్నికలు ఎంత దూరం లేవు. దాంతో ఎవరికి వారు సత్తా చూపడానికి, టికెట్ దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి టికెట్ రేసులో ఉన్నవారు అన్ని విధాల బలవంతులే, కీలకమైన వారే. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఏర్పడిన రేవంత్ మంత్రివర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక ఖమ్మం జిల్లాకే 3 మంత్రి పదవులు కేటాయించిన విషయం తెలిసిందే. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన బట్టి విక్రమార్క, మంత్రి పదవులు దక్కించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు 3 కాంగ్రెస్లో కీలక నేతలే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మినహా అన్ని సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం వెనుక ఈ 3 నాయకులే కీలకంగా వ్యవహరించారు. ఈ 3 మంత్రులకు సంబంధించిన వారు ఎంపీ టికెట్ రేసులో ఉండడం ఆసక్తికరమైన పరిణామమే అని చెప్పాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారని సమాచారం. రాజకీయంగా ఎంతో యాక్టివ్గా ఉండే ఆమె ఇటీవల వివిధ చోట్ల జరిగిన సభల్లో తన మనోగతాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు ఉన్న అనుచర గుణం, ఖమ్మం పార్లమెంటు పరిధిలో మదిర నుంచి ఆయన విజయం సాధించడం వంటి అంశాలు నందినికి కలిసొస్తాయని అనుచర వర్గం చెబుతుంది. బట్టి పోటీ చేసిన ప్రతిసారి ఆమె నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. దాంతో ప్రజలకు దగ్గరైన మహిళా నేతగా ఆమె పేరు సంపాదించుకున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న పరిచయాలు, బట్టి నాయకత్వ పటిమ కలిసొస్తాయనే భావనతో పోటీకి సై అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి మొదట్లో వైఎస్ఆర్సీపీలోను, తర్వాత బీఆర్ఎస్లోను, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. రాజకీయంగా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్ రెడ్డి తెర వెనుక నుంచి అన్ని తానే చూసుకుంటున్నారు. పార్టీ నేతలు కేడర్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారనే పేరు సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయంలో ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం సోదరుడు శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ప్రసాద్ రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న చరిష్మా తోడై ప్రసాద్ రెడ్డి విజయం సులువేనని చర్చ జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు స్థానాల్లో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసినప్పుడల్లా పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో సమర్థత చాటారనే యువనేత యుగేందర్ పేరు సంపాదించుకున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, కేడర్ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ యుగేందరే దగ్గరుండి చూశారు.
తుమ్మలకు భారీ మెజారిటీ రావడంలో కీలకంగానే వ్యవహరించారు. దీంతో యుగేందర్ ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారంటూ తుమ్మల అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. స్టే ట్యూన్ టు 9 Vibes.